వారు ఈ కేసు గురించి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి పోరాటం ప్రస్తుతం మీడియాకి ఈరోజు కనెక్టింగ్ పాయింట్ కాదేమో, కానీ సమస్య మాత్రం ఉంది. మీరు అది మర్చిపోవచ్చు. అంటే ఒక 4-5 రోజులు ఒక ట్రెండ్ నడుస్తుంది, ఇంకో 4-5 రోజులు ఇంకో ట్రెండ్ నడుస్తుంది మీడియాలో. కానీ మీడియాకి ట్రెండ్ ఉంటుంది, కానీ బాధితురాలకి ట్రెండ్ ఉండదండి. బాధితులు మాత్రం అలాగే ఉన్నారు, సమస్య మాత్రం అలాగే ఉంది, పరిష్కారం మాత్రం దూరంగా ఉంది. పరిష్కారం కనుచూపు మేరలా కనపడుతుందంటే కనపడటంలా. ఆ తల్లి ఈరోజు తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేసి 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 అలసిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అభన్న హస్తం తనని దగ్గర తీర్చుకున్నప్పుడు చాలా ఆనందపడింది ఆ తల్లి. ఆనందపడి నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని ఆనందపడింది. చివరికి 16 నెలలైన న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది, ఇంకా న్యాయం జరగలేదేంటి సార్ నాకు అని. ఇక మొదలుపెట్టారు వేట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అరిచినటువంటి అరుపులు నావి కాదండి. వెధవలు ఎవడరా మీరు, అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే. నేను వారిని అడుగుతున్నా, కేసు ఎంతవరకు వచ్చింది సార్? గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కేసు జరిగింది పాపం ఆయన హయాంలో కాదు. కేసు జరిగింది 2017లో, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది 2018లో, ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 2018లో, నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్గా తయారు చేసింది 2018లో. నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులుగా 2018 సంవత్సరంలో ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో ఆ యాజమాన్యం మొత్తం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ రేపు జరగబడింది తెలుగుదేశం ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వం అంటే జనసేన అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే, అది కూడా తెలుసుకోండి సార్. మీరు అరవకండి ఊరికే, అరిచినందువల్ల ఉపయోగం లేదు. 2017 సంవత్సరంలో 18 సంవత్సరంలో మీరు తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేశారు. మీ ప్రభుత్వం హయాంలోనే భారతీయ జనతా పార్టీ సందర్భంలోనే ఈ పాప మరణం జరిగింది. అదే సందర్భంలో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ అదే సందర్భంలో జరిగింది. మీ ప్రభుత్వ హయాంలోనే ఛార్జ్షీట్ నెంబర్ కూడా అయిపోయింది.